నమస్తే ఓరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. పంటలు ఎండిపోతున్న రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా సాగునీటి ఎద్దడి ఉందని అన్నారు. ₹1,00,000 ఖర్చు పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడడం లేదని, పంటలు ఎండిపోయి రైతులు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీళ్లు లేక రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఏనాడు ఇలాంటి బాధలు రాలేదని రైతులే చెప్తున్నారని అన్నారు. మేము క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించడానికి వెళ్తే రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారని, ఎండిపోయిన పంటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయని అన్నారు హరీష్ రావు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉన్నాక ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో. రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిండ్రా? ఒక రాష్ట్ర ప్రభుత్వము తీసుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లు వేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి, అప్పుల పాలవుతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టకుండా బాలసముద్రంలో ప్రెస్ క్లబ్ లో హోలీ వేడుకల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి జర్నలిస్ట్ తో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి జర్నలిస్టులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకే కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సీతా పట్నాయక్ అతిథి గృహంలో హోలీ వేడుకలు చేసుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ జాతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ రంగురంగు పండుగ హోలీ మీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. నన్ను పిలిచినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు ఒక ఎమ్మెల్యే హోదాలో మీ దగ్గర పాల్గొనడం కూడా నిజంగా చాలా మీకు ఉన్న పని మంచి జరగాలి, మంచి కొత్త పని మీకు రావాలి. ఈ శుభాకాంక్షతో మనము హోలీకి ఒక పెద్ద మెసేజ్ ఉంది, బురా న మానో హోలీ. మీరు మా గురించి ఏం రాస్తే మేము బురా ఫీల్ చేయము, మేము ఏం చేసినా మీరు కూడా బురా ఫీల్ చేయకండి. హోలీ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగా హోలీ అందరి జీవితాల్లో కూడా సంతోషం నింపాలి. పోలీస్ అధికారులు, ప్రెస్ ఒక కోఆర్డినేషన్ తోని ముందుకు పోవాలని కోరుచున్నాం. ఎందుకంటే మనకు ఒకరికొకరి కోఆర్డినేషన్ చేసుకుంటే పబ్లిక్ ఎక్కువ లాభం జరుగుతుంది.
కాబట్టి ఈ యొక్క హోలీ పండుగ మన అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జిల్లా కేంద్రంలోని హోలీ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగిన వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరి కుటుంబాల ఆనందాలు హరియాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అందరి కుటుంబాల ఆనందాలు హరియాలని కోరుకుంటూ మున్సిపాలిటీ ద్వారా మీ అందరూ ఇప్పటికి అందుబాటులో ఉండి మీకు సౌకర్యాలు కల్పిస్తాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. మీ అందరి మీకు అందుబాటులో కోరుకుంటూ పోలీసు నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ హోలీ ఏ విధంగా రంగులతోటి విలసిల్తుందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నల్గొండ పట్టణానికి నల్గొండ మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాటు చేయడంలో మేమందరం వర్గం కానీ చైర్మన్ గారు కానీ మేమందరం ముందుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా ప్రజానికానికి మరియు ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. ఎట్లయితే మనం ఈ హోలీ పండుగ రంగులతో సుఖ సంతోషాలతో ఎట్లయితే ఈ పండుగను జరుపుకుంటామో అదేవిధంగా మీ జీవితాల్లో కూడా ఎంతో రంగులతో సుఖ శాంతులతో ఆరోగ్యంగా ఈ సంవత్సరం అంతా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ, హోలీ की शुभकामनाएं. धन्यवाद. राजस्थान समाज, विश्व समाज के सभी राजस्थान भाइयों ने सब जने मिलकर होली मनाई और सब जने पधारे. सबको बहुत बहुत धन्यवाद. और तेलंगाना वासियों को भी बहुत बहुत धन्यवाद. चेयरमैन साहब भी आए और बहुत बहुत धन्यवाद साहब. थैंक यू. ఉత్పత్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి శివార్లో వ్యవసాయ బావిలో ఇటీవలే వెలుగు చూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అడ్డొస్తున్న కారణంతోనే ఇల్లాలే ప్రియుడితో కలిసి భర్త హత్య చేసినట్లుగా పోలీసులు విచారణ వెల్లడైంది. డేటా ఆధారంగా కలిపి పోలీసులు కేసును ఛేదించి సూత్ర పాత్రధారుడైన అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ కటాంగూరు మండలం కేంద్రానికి చెందిన వనం ఈశ్వర్ 3 సంవత్సరాలు టేకుమట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య కూతురు నవ్యతో వివాహం జరిగిందని అన్నారు. వీరికి 4 ఏళ్ల కూతురు 2 ఏళ్ల కుమారుడు ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేయడం జరిగింది. అది పక్కన ఆ శవం ఎట్లా ఉందంటే మెడ చుట్టూ పురికొస్తుని కట్టి, తర్వాత కాళ్ళకు కూడా పురికొస్తుని కట్టి బావిలో తేలుతున్న శవము. దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళతో బయటికి తీసి దాన్ని పరిశీలిస్తే దానికి కొన్ని గాయాలు ఉన్నాయి అక్కడ కూడా. అది తెలియని శవంగా మనం ఫస్ట్ పెళ్ళమైన గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన వెంటనే మా ఎస్ఐ గారు రాజు మరియు అదేవిధంగా సిఐ గారు, అది మటర్ కేసు కాబట్టి సిఐ గారు ఇమీడియట్లీ అక్కడ వెళ్ళడము, శనివారం సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళడము, కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఫస్ట్ ఐడెంటిఫై అతన్ని ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి ప్రెస్లో వచ్చిన మీడియాలో వచ్చిన దాన్ని బట్టి చూసి గుర్తించి అతని యొక్క శవాన్ని వనం ఈశ్వర్ సన్నార్ నరసింహ 33 years, ఇతను శాస్త్రభాయ్ ముదిరాజు, ఇతను కట్టంగూరు మండలానికి చెందిన వ్యక్తిగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వచ్చి గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన దాని మీద దర్యాప్తు చేపడితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో వాళ్ళ వైఫ్ ఏటు వనం నవ్య ఉంటుంది. ఆమెకు ఇద్దరికి మధ్యలో మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాల పాప మరియు 2 సంవత్సరాల బాబు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు కలిగిన తర్వాత పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కట్టంలో
ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్లో A1 కాను సతీష్ అనే అతను కూడా అంబటి వాళ్ళు ఇక్కడనే కట్టమూరు పక్కన ఉన్నటువంటి అంబటి వాళ్ళలో ఉంటాడు. అతను వైన్ షాప్లో పనిచేసేవాడు. వైన్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆ పక్కన ఉన్నటువంటి వనం నాకు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా ఇన్సిడెంట్ రిలేషన్ ఏర్పడింది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి వాళ్ళిద్దరు చనువుగా ఉంటున్నది. ఈ విషయం భర్త డిసీజ్డ్ ఎవరైతున్నారో వనమేశ్వరం తెలిసింది. చూసి ఒకసారి చూసి భార్యను మందలించడము, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య తరచు గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో పెద్ద మనుషులు కూడా ఒకసారి మందలించడం జరిగింది. ఇతన్ని కాను సతీష్ A1 అయినా సరే ఇతని ప్రవర్తన మార్చుకోకుండా ఇతని ప్రియుడైనటువంటి కాను సతీష్ చెప్తుంది. వ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వరకు రంగులు పూసుకుంటున్నారు. ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక తేడా కూడా లేకుండా ఎంజాయ్ చేస్తూ వేడుక జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో హోలీ సంబరాలు కలర్ఫుల్గా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బ్యాండ్ బాజాలు, డీజేలతో జనం హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సైదుల అధ్యక్షతన యూటీఎఫ్ వ్యవస్థాపకులు అమర్జీవి వెంకటస్వామి వర్ధంతి సభ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యమం నేటి సవాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పాఠశాల విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడిందని, పాఠశాల విద్యలో ప్రమాణాలు తగ్గిపోయాయని ఆరోపించారు. నూతన ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి కేంద్రీకరించి మెరుగైన విద్య కోసం విద్యాశాఖను పునర్సమీక్షించాలని కోరారు. అమర్జీవి వెంకటస్వామి లాంటి నాయకులు నిస్వార్థమైన సేవలు అందించడం వలనే నేడు ఉపాధ్యాయులు మెరుగైన వసతులు అనుభవిస్తున్నారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నాగమణి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మైనార్టీ గురుకులు అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందులో నుంచి మనం తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడ్డాం. సంఘం ఏర్పడ్డ నాటి పరిస్థితులు ఏంటి, అంతకంటే ముందున్న ఆనాటి నుండి ఆయన చివరి వరకు దాదాపు 40 దశాబ్దాల కాలం ఈ సంఘానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఏవిఎస్ గారు. ఆ వ్యక్తి మొత్తం జీవితాన్ని సంఘానికి అనుభవం అనొచ్చు. ఆయన జీవితాన్ని అంతా కూడా ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 8న ఏర్పడ్డది. దానికి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి గారు. వారు దాదాపు 26 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉమ్మడి రాష్ట్ర ఉద్యమంగా అన్ని జిల్లాలో విస్తరింపజేసిన వారు. వారి వర్ధంతి సందర్భంగా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో నేను నల్గొండ జిల్లా ప్రజలకు ఇచ్చే పిలుపు కానీ లేదా ప్రజాప్రతినిధులకు ఇచ్చే పిలుపు కానీ ఏంటంటే, నల్లగొండ జిల్లాలో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ నల్లగొండ జిల్లాలో ఈ సదస్సు జరిగింది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గిపోయి నేడు
తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ప్రభుత్వ బడి నిలబడకపోతే సామాన్యులకు చదువులు అందుబాటులో ఉండవు. నేటి చదువులు చూస్తుంటే ప్రభుత్వ బడి ఒకవైపు, ప్రైవేటు బళ్ళలో రకరకాల అంతరాలు. 10,000 ఫీజుతో చెప్పే బళ్ళున్నాయి, ₹1,00,000 2 లక్షల ఫీజు వసూలు చేసే బళ్ళున్నాయి. ఇటువంటి అంతరాల చదువులు అవసరం లేదు, అంతరాల బడులు అవసరం లేదు. ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వ బడిలో చదువు చెప్పినప్పుడు మాత్రమే అందరికీ నిజమైన చదువు, నిజమైన విద్య లభిస్తుంది. అందుకొరకు ప్రభుత్వ పాఠశాలల్ని, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్ని అవసరమైతే కేంద్రీకరణ చేసి కొన్నింటి కలిపైన తరగతికో టీచరు, తరగతికో గది ఉండే రకంగా, హెడ్ మాస్టర్ ఉండే రకంగా, ప్రీ ప్రైమరీ ఉండే రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి అందుకు అనుగుణంగా చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే పద్ధతిలో నేడు మేము వర్క్షాప్ నడుపుతున్నాం. ఈ పద్ధతిని మొత్తాన్ని కూడా, వచ్చిన ఆలోచన విధానాన్ని, సారాంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాం. ఆ పద్ధతిలో నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ విద్యారంగం, ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళను అభివృద్ధి చేసుకొని బాగు చేసుకోవాలని చెప్పి అందుకు సిద్ధం కావాలని, దాని కొరకు సర్పంచ్ నుంచి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల వరకు కూడా తమ వంతు కృషి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదే వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.